ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. భీష్మ ఏకాదశికే జయ ఏకాదశి అని పేరు. ఈ జయ ఏకాదశి గురించి భవిష్యోత్తర పురాణంలో ఒక కథ ఉంది. ఆ కథను ఈరోజు వింటే చాలు కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఒకసారి పాండవుల్లో అగ్రజుడైన ధర్మరాజు శ్రీకృష్ణుడితో ఇలా అంటాడు: శ్రీకృష్ణ, మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పేరు ఏమిటి? దానిని ఏ విధంగా ఆచరించాలి? వివరంగా చెప్పమని ప్రార్థిస్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు, ధర్మరాజా, మాఘమాసంలోని శుద్ధ ఏకాదశిని భీష్మ ఏకాదశి అని అంటారు. దీనిని జయ ఏకాదశి అని కూడా అంటారు. ఏ ఏకాదశి సమస్త పాపాలను పోగొడుతుంది, పిశాచ తత్వాన్ని నశింపచేస్తుంది. ఈ వ్రతం ఆచరించిన మానవులకు ప్రేతత్వమే ఉండదు. ఈ ఏకాదశికి సంబంధించిన ఒక పురాణ కథ ఉంది. ఆ కథను నీకు వివరిస్తాను, శ్రద్ధగా వినుము. ఈ కథను విన్నంతనే మానవుడికి పాపాలన్నీ కూడా నశిస్తాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఒక సమయంలో ఇంద్రుడు స్వర్గలోకంలో దేవతలందరితో కూడా కలిసి మనోహరమైన సుఖ సౌఖ్యాలను అనుభవిస్తూ నివసిస్తూ ఉన్నాడు. దేవతా సమూహం కూడా స్వర్గంలో సుఖ సౌఖ్యాలను అనుభవిస్తూ ఉన్నారు. స్వర్గలోకంలో దేవతలు అన్నం తినరు. వాళ్ళు నిరంతరం అమృతాన్నే త్రాగుతారు. ఆ అమృతాన్ని కూడా నీటితో త్రాగరు, కళ్ళతోనే త్రాగుతారు. ఆ స్వర్గలోకంలో పారిజాత కుసుమాలతో శోభిల్లే నందనవనం ఉంది. ఆ నందనవనంలో అప్సరస్సులు తిరుగుతూ ఉంటారు. ఆ రోజు దేవేంద్రుడు అప్సరసలతో విచ్చలవిడిగా ఆనందిస్తూ విహరిస్తూ ఉన్నాడు. 50 కోట్ల మంది నర్తకీ మణులచే నాట్యం చేయించుకున్నాడు. ఆ సమయంలో గంధర్వుల గానం చేస్తూ ఉన్నారు. ఆ గంధర్వులకు నాయకుడు పుష్పదంతుడు. అతడు శివుడికి పరమభక్తుడు. ఆ సభలోనే చిత్రసేనుడు అనే గంధర్వుడు ఉన్నాడు. అతని పక్కనే అతని కుమార్తె భార్య మాలిని కూడా కూర్చుని ఉన్నారు. వీరి కుమారుడే పుష్పదంతుడు. పుష్పవతి అనే ఒక గంధర్వ కన్య మరియు పుష్పదంతుడు ప్రేమికులు. పుష్పవతి నిరంతరం